నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ బాలా గారు ఉన్నారు. నమస్కారం బాలా గారు. నమస్తే. ముఖ్యంగా అమరావతి మీద మాజీ సీఎం ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ అమరావతి అనేది వైబుల్ కాదు, ముఖ్యంగా ఏంటంటే నదీ గర్భంలో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నారని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే, ఇప్పుడు అటుపక్క కూటమి నుంచి కూడా వాషింగ్టన్ డీసీ కానీ లేకపోతే ఢిల్లీ నగరాలు ఎక్కడ ఉన్నాయి, అవి నదీ తీరాన నది ఒడ్డున ఉన్న పరిస్థితి లేదా అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సో మీకేమనిపిస్తుంది? మీరు ఎవరిని సమర్థిస్తా ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యనా లేకపోతే కూటమి నేతల వ్యాఖ్యలనా? ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, అధికారులకి, అలానే చీఫ్ మినిస్టర్కి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి, వీళ్ళకి మైండ్ లేదు బేసికల్గా. ఎందుకు ఇలా అంటున్నా, ఐఎమ్ వెరీ సారీ. కామన్ సెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళకి కామన్ సెన్స్ లేదు. వీళ్ళదంతా ఇల్యూజన్స్లో ఉంటారు, హైపోథెటికేషన్స్లో ఉంటారు, హైపో ఇంటర్సెన్స్లో ఉంటారు. వీళ్ళు కామన్ సెన్స్ రోడ్డు మీద మన పరిస్థితులు ఏంటి, ఏ రాష్ట్రంలో ఉన్నామో, ల్యాండ్ ఆఫ్ స్టేట్ ఏంటి, ల్యాండ్ ఆఫ్ జియోగ్రఫికల్ ఏరియా ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పటి నుంచో ఏర్పడిపోయిన సిటీస్ అవి ఇప్పటికిప్పుడు క్రియేట్ చేయలేదు. ఇట్స్ నాట్ అన్ ఆర్టిఫిషియల్ సిటీస్. కొన్ని వందల సంవత్సరాల నుంచి నది పారుతున్న ప్రాంతాలు అవన్నీ. అక్కడ ఒక్కొక్కరు నివాసం పెంచుకుంటూ పోయి అక్కడున్న ల్యాండ్, అక్కడున్న పరిస్థితులు, ఆ సిటీ అట్లా ఎక్స్పాండ్ అయిపోయి జరిగిపోయిన సిటీ అది. ఏ బుద్ధున్నాడు ఎవడైనా కూడా కొత్త సిటీ కడతాడా? సాధ్యమా? పిఎం నరేంద్ర మోడీకి అవ్వాల. గుజరాత్లో ఏమైంది? ఎప్పుడైనా సిటీని కట్టాలి, సిటీని చేయాలంటే ఏం చేయాలి? ఉన్న వాటిని ఎక్స్పాన్షన్ చేసి వాటిని సిటీ కింద క్రియేట్ చేయాలి. అవునా? ఇప్పుడు విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఇవన్నీ ఏరియాస్ ఉన్నాయి కదా, వీటినన్నింటినీ ఎక్స్పాండ్ చేసుకొని అక్కడ కావాల్సిన ప్రభుత్వ భూములలో మీకు సెక్రటరీ కానీ, అసెంబ్లీ కానీ, లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఆఫీసులు కానీ కట్టేస్తే అయిపోయింది. ఇంకో విషయం మీకు చెప్తానండి. 100 ఎకరాలు కావాలి అని అంటారు కదా, ఎందుకంటే నాకు అర్థం కాదు. మీకు తెలియదా? ఏమో ఒక 50 feet టవర్ లేపలేరా? అదే టవర్లు అన్నీ పెట్టలేరా? సైబర్ టవర్స్ కట్టిన ఎక్స్పర్ట్ కదా మీరు. మరి ఎందుకు అక్కడ టవర్స్ లేపలేకపోయారు? టవర్స్లో ఎందుకు పెట్టలేకపోయారు? 100 ఎకరాలు కావాలని ఎందుకు అంటున్నారు? బికాస్ ఆఫ్ మీరు ల్యాండ్ స్కామ్ చేయడం కోసం. అమరావతి ఈజ్ అ వైట్ ఎలిఫెంట్ ఫర్ ద కూటమి ప్రభుత్వం. అమరావతి వైట్ ఎలిఫెంట్. నిజంగా ఇంత వీళ్ళకి చిత్తశుద్ధి ఉంటే యోగా దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అక్కడ మన వైజాగ్లో గవర్నమెంట్ బిల్డింగ్ కట్టింటే 400-500 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి దాన్ని విమర్శించారు. ఈ ప్రజలకి బుద్ధి లేదు, ఈ నాయకులకి బుద్ధి లేదు, ఓట్లు ఇచ్చిన ప్రజలకి బుద్ధి లేదు. వీళ్ళు మాట్లాడుకున్న ప్రజలు ఎవరైతే ఉంటున్నారో, సపోర్ట్ చేసుకుంటున్నారో, ఐఎమ్ వెరీ సారీ. కామెంట్స్ పెట్టుకున్నా నాకు ఐ డోంట్ కేర్ ఇట్ యాక్చువల్లీ. ఎందుకంటే బుద్ధి లేని వ్యక్తుల్ని తీసుకొచ్చి కూర్చోపెట్టేసి ఎంతసేపు మీరు పని చేయండి, మీరు మంచి చేయండి ఎందుకు చేస్తారు? వాళ్ళకు ఉన్నది ఏంటి? ఉన్న ట్రెజరీలో నుంచి అమౌంట్ కాంట్రాక్ట్ రూపంలో ఎలా బయటికి తీయాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా కమిషన్లు తీసుకోవాలి, అది లీగలైజర్ స్కామ్ ఎలా చేయాలని మాత్రం వాళ్ళకి తెలుసు. అసలు పేద ప్రజల గురించి కానీ లేకపోతే పరిస్థితుల నుంచి కానీ ఎవరైనా కామన్ సెన్స్ అండి. గవర్నమెంట్ కాలేజీని పెంచుతారు, మెడికల్ కాలేజీని పెంచుతారు, దాన్ని వద్దని చెప్పి లేఖలు రాసి సీట్లను తగ్గించేసి వాటి మీద కూడా ఇష్యూస్ చేసుకుంటూ కూర్చున్నారంటే వీళ్ళకి బుద్ధి ఉందనుకోవాలా, బుద్ధి లేదనుకోవాలా? మళ్ళీ ఆయన మాట్లాడతాడు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ 2 లక్షల పుస్తకాలు చదవడం. నువ్వు ఎట్లా చెప్పావు? నీకు అసలు కాస్త బుద్ధి సెన్స్ ఉందా లేదా నాకు తెలియట్లేదు మిస్టర్ పవన్ కళ్యాణ్. ఈ 2 లక్షల పుస్తకాలు చదవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సగం జీవితం అయిపోతుంది. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎలా మాట్లాడతావు నువ్వు? ఇట్లాంటి మినిస్టర్స్, ఇట్లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు ఐఎమ్ సారీ, నేను చాలా పెయిన్తో మాట్లాడుతున్నా ఇవన్నీ. ఎందుకంటే ఎవరి డబ్బులు ఎవరికి వచ్చినాయి? డబ్బులు ఉత్తిపోయినానికి వచ్చినాయా? మీరు ఓడిపోయారనుకో, నెక్స్ట్ మీరు దొబ్బేస్తారు ఇక్కడి నుంచి, రాష్ట్రం నుంచి పోయి హైదరాబాద్లోనో లేదా ఎడో కోసం కూర్చుంటారు. ఎవడండి నష్టపోయేది? కానీ జగన్మోహన్ రెడ్డి కూడా 3 రాజధానులు అనే ప్రణాళికను ముందుకు తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఆ సిస్టమ్ ని తీసుకొచ్చారో అప్పుడే కూడా ప్రజల నుంచి నెగిటివ్ ఏర్పడింది. ఆయన ప్రజల నుంచి నెగిటివ్స్ రాలేదు నందు. ఈ నాయకులకు ఏదైతే లార్జర్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ఫోబియా. ల్యాండ్ వెళ్ళిపోతుంది, అప్పుడు సర్వేలు చేయకూడదని చెప్పారు. ఈరోజు మీరేం చేస్తున్నారు? టైటిల్ యాక్ట్ని మీరేం చేస్తున్నారు? రద్దు చేసేసారు. దాని మీద రాజముద్రతో వాళ్ళు పాస్ పుస్తకాలు ఇచ్చారు. మరి ఎట్లా ఇస్తున్నారు? అబద్ధాలు చెప్పడానికి కాస్త మీకు నిజంగా చెప్తున్నా, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ పవన్ కళ్యాణ్, ఐఎమ్ ఛాలెంజింగ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, చీఫ్ మినిస్టర్ గారు. ఇఫ్ యూ హ్యావ్ ఎ డేర్ ఎనఫ్, మాలాంటి వ్యక్తులతో ఒక డిబేట్ మీరు కూర్చోండి. మీరేంటి, మీ చరిత్ర ఏంటి, మీ దమ్ ఏంటి, మీరు ఎంతవరకు కెపాసిటీ మేము డిసైడ్ చేస్తాం.
మీకు అంత దమ్ము ధైర్యం లేదు, మీకు ఇచ్చినట్టు మేము మీడియా వద్ద వస్తుంది మాట్లాడేస్తాం వెళ్ళిపోతాం అంటే ఎట్లా? విజనరీ వాట్ ఈస్ దిస్ విజన్? ఏం విజనరీ మీరు? నాకు అర్థం కాలేదు. యు ఆర్ నాట్ ఎ విజనరీ అట్ ఆల్. అది మీరు మిమ్మల్ని డబ్బాలు వేసుకోవడం తప్పనిచ్చి ఏమీ లేదు అక్కడ. విజనరీ అంటే అర్థం ఏంటో తెలుసా? ఒక సగటు పౌరుడి యొక్క జీవితాన్ని మెరుగుపరచడం విజనరీ అంటే. ఒక రోజు కూలీ వాడికి 10 రూపాయల కూలీ వస్తే 100 రూపాయల కూలీ వచ్చే విధంగా నువ్వు చేయగలిగితే దట్ ఈస్ కాల్డ్ విజనరీ. నువ్వు అప్పుడు స్టేట్ని నువ్వేం డెవలప్ చేయాల్సిన అక్కర్లేదు, ఆటోమేటిక్గా స్టేట్ ఆర్గానిక్గా డెవలప్ అయిపోతుంది. ఎందుకో చెప్పనా? అందరి దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్స్ పెరిగినప్పుడు నార్మల్గా పెరిగిపోతుంది. నువ్వు ఇంకోటి మీరు విజనరీ. బై ద బై ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ మాట్లాడతారు. ఆయనకు మేము ఇస్తాం, బరాబర్ ఇస్తాం, ఫ్రీగా ఇచ్చేస్తాం ల్యాండ్. ఎవరిని ఇంట్లోంచి తీసుకొచ్చినావు ల్యాండ్ ఇవ్వడానికి ఫ్రీగా? నీకు అసలు పవర్, నీకు ల్యాండ్ ఇచ్చే పవర్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు సెన్స్ ఉందా? నీకు సెన్స్ ఉందా కాస్తైనా? ల్యాండ్ ఫ్రీగా ఇస్తావా? ఎవరికి ఇస్తావు ఫ్రీగా? Fortune 500 కంపెనీస్ ఫ్రీగా ఇస్తావా? నీకు అసలు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్లో ఎందుకు కంపెనీలకు ఇస్తారో ముందు తెలుసుకో. పివి నరసింహారావు ఉన్నప్పుడు ఒక ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చినప్పుడు ఇండస్ట్రియల్స్కి అప్పుడు ఇన్సెంటివ్స్ ఇస్తే వాళ్ళు వస్తారని చెప్పి తీసుకొచ్చారు. ఈ రోజు ఏం అవసరం ఉంది ఆ టెక్నాలజీని? నాకు అర్థం కాలేదు. ఈ రోజు ఏం అవసరం ఉంది? ఫ్రీగా ఇవ్వాల్సిన అవసరం ఏముంది? వాళ్ళ డబ్బులు లేవా? డబ్బులు పెట్టి వాళ్ళు కొనలేరా? అసలు మీరు ఎందుకు అక్వైర్ చేస్తున్నారు? పబ్లిక్ పర్పసెస్ తప్పనించి మీరు ఎందుకు ఎక్వైర్ చేస్తున్నారు? అంటే మీరు అక్వైర్ చేస్తున్నారంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ అ బుల్డోజింగ్. ఏమన్నా పెద్ద క్రైమ్ చేస్తున్నారు తెలుసా వాళ్ళు? స్కామ్, ల్యాండ్స్కేప్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న స్కామ్లు ఏంటండి? బేసికల్గా ఆయన పవర్ అడ్డం పెట్టుకొని ల్యాండ్ ఇచ్చారు, ఇది చేశారు, అది చేశారు, డబ్బులు వచ్చారని చెప్పి కదా. మరి వీళ్ళు చేసేది ఏంది? ఇప్పుడు అది కేసినప్పుడు ఇది కూడా కేసే కదా. అప్పుడు వచ్చిన పరిశ్రమలు రాలేదు, తేలేదు అన్నట్టే కదా. ఇప్పుడు పరిశ్రమలు ఎన్ని వచ్చాయి? 2019లో వీళ్ళు మొత్తం స్కామ్లే కదా చేశారు. 2019లో మొత్తం కంపెనీలన్నీ తీయండి, మీరు రిజిస్ట్రేషన్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని తీయండి బయటికి, అన్ని స్కామ్లే కదా అవి. కియా వచ్చింది కదండి, ఒక్క కంపెనీ వచ్చింది. కియా ఒక్క కంపెనీని పెట్టుకొని మీరు ఇంకా మొత్తం అన్ని వచ్చేసాయి. గూగుల్ ఆల్రెడీ లాస్ట్ గవర్నమెంట్లో అదాని వాళ్ళే చెప్పారు. ఇప్పుడు వీళ్ళు డబ్బాలు కొట్టుకుంటున్నారు అదాని ఇదని చెప్పేసి అని. కాస్త బుద్ధి లేదా మీకు? మీకు దమ్ముంటే మా అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడండి. మీరు రండి, మేము డిస్కషన్ చేస్తాం, ఓపెన్ డిబేట్ పెడదాం. మీకు ఎంత నాలెడ్జ్ ఉందో, మీరు ఎంత చేయగలుగుతారో. ఎందుకు అనవసరంగా ఇలాంటివన్నీ లేనిపోని మాటలు మాట్లాడడం, చేయడం, టైం పాస్ చేసుకోవడం? ఈరోజు బాగుంటుంది, బట్ వన్ ఫైన్ డే మార్నింగ్ మీరు చాలా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. ఇదే జనాలుగా తిరగబడితే చొప్పరించుకొని కొడతారు మిమ్మల్ని. అలాంటి డేని మాత్రం తెచ్చుకోవద్దండి. కానీ జగన్మోహన్ రెడ్డి అమరావతి మీద చేసిన వ్యాఖ్యలు ఇప్పటికి కూడా ఆ వ్యాఖ్యని ప్రజలు జీర్ణించుకోవట్లేదు అనేది ఒక చర్చ. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినా కూడా అమరావతిని రద్దు చేస్తారు, మార్చేస్తారు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అంటే అసలు అమరావతి మీరు అంటున్నారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బేసిక్గా మేము 24 గంటలు అక్కడ తిరిగి వాళ్ళని చెప్తున్నాం. ఏముంది అక్కడ? ఫస్ట్ చెప్పండి, ఏముంది అక్కడ? రాజధానికి అనువైన ప్రాంతం కాదంటారు అది. బాస్ నువ్వు ఇప్పుడు యాజ్ ఆన్ టుడే అండి అమరావతిలో మొత్తం బిల్డింగ్స్ కట్టేశారండి. నాకు ఒకటే చెప్పండి, రోడ్లు, బిల్డింగ్స్, శానిటేషన్, సేవరేజెస్, ఎలక్ట్రిసిటీ, ఎవ్రీథింగ్ వాట్ నాట్ అన్నీ ఉన్నాయి. జనాలు ఎక్కడి నుంచి తీసుకొస్తారు చెప్పండి నాకు. ఇప్పుడు చెప్పండి, జనాలని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆల్రెడీ నీకు వేరే చోట హైదరాబాద్ లోనో, బెంగళూరులోనో, ఢిల్లీలోనో, బాంబేలోనో, చెన్నైలోనో, వైజాగ్ లోనో, ఇంకో చోట ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయినాడు, అక్కడ జాబ్ చేసుకుంటున్నాడు, అక్కడ పిల్లల పాపలతో హ్యాపీగా స్కూళ్ళతో చేసుకుంటున్నాడు. ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడికి ఎందుకు వస్తాడు? అసలు మీకు కామన్ సెన్స్ ఉందా? ఫస్ట్ రెంట్ సీలింగ్ని ఇప్పుడు దాకా మీరు దాన్ని కొంచెమైనా అడ్డుకట్టేశారా? తెలుసా మీకు? విజయవాడలో, తాడేపల్లిలో, మంగళగిరిలో, గుంటూరులో, ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో రెంట్లు ఎంత పీల్చుతున్నారో తెలుసా మీకు? కామన్ సెన్స్ వస్తాడా? ఏ కామన్ మ్యాన్ అయినా ఎవడైనా పని చేసుకోవడానికి రాగలుగుతాడా? ఇంకో విషయం, అమరావతి అని అంటున్నారు కదా. హైకోర్టు బ్యాక్ సైడ్ మొత్తం అన్ని కన్స్ట్రక్షన్స్కి మీరు రకరకాలు చేస్తున్నారు. షెడ్లు వేసేసారు వాళ్ళకి, ఆ లేబర్లకి షెడ్లు వేసినందుకు వాళ్ళకి సోషల్ సెక్యూరిటీ ఉందా అక్కడ? రోడ్లు మొత్తం నాశనం. మేము రోజు వెళ్తూ వస్తున్నాం కదా, మా బండ్లన్నీ డ్యామేజ్లు అవుతున్నాయి. ఎవరు మీరు కట్టిస్తారా? మీకు కామన్ విజనరీ లేదు మీకు. సో ఇలాంటి లీడర్స్ని ఓవర్ ద నైట్, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఓవర్ ద నైట్ బిల్డ్ అయ్యే స్ట్రక్చర్స్ ఏమైనా కూలిపోతాయి. ఏ బిల్డింగ్ కూడా ఓవర్ ద నైట్ బిల్డ్ అవ్వవు. ఒక బిల్డింగ్ కట్టాలంటే దానికి కొన్ని రోజులు ఉంటాయి. క్యూరింగ్ చేయాలి, స్లాబ్ వేయాలి, పిల్లర్స్ వేయాలి, రకరకాల పనులు ఉంటాయి. ఇట్ టేక్స్ టైం. అలా కాదని చెప్పేసి చిటుకలో అయిపోతుందంటే ఇంకా వాళ్ళంతా ఈపీకేలు ఎవరు ఉండరు.